మున్సిపల్ కార్మికుల సమ్మెతో పెనుకొండ పట్టణంలోని వీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయని, ప్రజలు ముక్కు మూసుకుని కాపురాలు చేయాల్సి వస్తుందని, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా పెనుకొండ పట్టణంలోని వీధుల్లో ఆమె పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారితో అడిగి తెలుసుకున్నారు. వీధుల నుండా చెత్తాచెదారం పేరుకుపోయిందని, మురికి కాలువలు శుభ్రపరచని కారణంగా విషజ్వరాల బారిన పడి అనారోగ్యాలకు గురవుతున్నామని స్థానిక ప్రజలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. పెనుకొండ పట్టణంలో మున్సిపల్ కార్మికులు చేపడుతున్న దీక్షకు టీడీపీ నాయకురాలు సవితమ్మ మద్దతు తెలియజేస్తూ దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు. అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలియజేస్తున్నాం. ఈ పెనుకొండ మున్సిపాలిటీ అతి సుందరంగా మారుతానని చెప్పిన మంత్రి మాజీ మంత్రి శంకరనారాయణ గారు, మా మంత్రి మా పెనుకొండ పరిస్థితి గత 4.5 సంవత్సరాలుగా అభివృద్ధి ఇలా రోగాలు రావట్లేదు. రోగాలు రావు పెనుకొండ ప్రజలకు కూడా గమనించండి. ముక్కు మోదు ఆంధ్ర బ్యాంకు ఇక్కడ ప్రజలు వేలాది మందిగా బ్యాంకు కోసం వస్తూ ఉంటారు. బ్యాంకు పక్కనే ఎంత గలీజ్ ఉందో మీరే చూడండి. బ్యాంకులకు రావడానికి కూడా ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు. నిజంగా చూస్తుంటే మేమే 10 నిమిషాలు కూడా ఈ వార్డులో సేవలేసుకుంటున్నామంటే ప్రజలు ఎలా చూపించారు. చుట్టూ ఇల్లు ఏ వార్డులో చూసినా ఇదే విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ప్రసిద్ధి చెందిన బాబా ఫక్రుద్దీన్ బాబాయ్ స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. మరి వైసీపీ నాయకులు దీన్ని సుందరంగా మారుస్తాం అని చెప్పారు. మరి 5 ఏళ్ళ ద్వారము, ఆ ద్వారంలో ఇలా టాయిలెట్ కట్టడము మైనార్టీలకు బాబాయ్ స్వామి భక్తాదులకు అందరికీ అవమానపరిచినట్లు కాదా అని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ స్థలం లేదా టాయిలెట్లు కట్టడానికి? ఎక్కడ కట్టాలి? ఎంట్రన్స్ లోనే ఇలా కట్టడం నిజంగా ఎంత మైనార్టీ సోదరులు అందరినీ అవమానపరిచినట్లు, భక్తాదుల్ని అవమానపరిచినట్లు కూడా తెలియజేస్తున్నాం. తక్షణమే 4 రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెత్తనంతా తీయకపోతే ఈ చెత్త రెడ్డికి, ఈ చెత్త ప్రభుత్వానికి మేమే 4 రోజుల్లో స్వచ్ఛందంగా ప్రజల్ని కలుపుకొని మేము కూడా చెత్త క్లీన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. చెత్త మీద పన్నులు వసూలు చేసే జగన్మోహన్ రెడ్డికి 4 రెట్లు చెత్తలు పెంచారు, మున్సిపాలిటీ ట్యాక్సులు పెంచారు. మరి ఇదేనా అభివృద్ధి అని కూడా అందరినీ ప్రశ్నిస్తున్నాం. దయచేసి మున్సిపాలిటీ మైనార్టీ సోదరులారా, ఇప్పుడున్న ఆటో సోదరులారా, ఇది చూడండి వైసీపీ ప్రభుత్వం. ఒక్కసారి మీరు కళ్ళు తెచ్చి మన పెనుగొండని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. మీ కౌన్సిలర్ ఎప్పుడన్నా వచ్చినారా ఇక్కడికి? మరి అడగలేదా మీరు? ఇప్పుడు మనకి చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీ అయింది, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. 4 ఇంతలు ట్యాక్స్ పెంచారు. మరి మీరు కౌన్సిలర్ ని, స్థానిక ఎమ్మెల్యేని, చైర్మన్ ని అడగాలి కదా. అడగకపోతే ఎలాగా? ఆయన గెలిపించారు కదా.